వెల్కమ్ టు జ్యోతిబా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సండే బ్రిక్స్ ఛాలెంజ్ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. నెల్లూరు విఆర్ హై స్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి. నేడు తన ఉన్నత స్థితికి కారణం విఆర్ హై స్కూల్ అన్న పొంగూరు నారాయణ. జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో ఎలుగుబంటి సంచారం, భయాందోళనకు గురవుతున్న రైతులు. మాజీ సీఎం జగన్ ఇంటిపై తాటిపండు విసిరిన దుండగులు. ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదన్న వైసీపీ నేతలు. గాంధీ భవన్ లోకి గొర్రెలు. వినూత్న నిరసన తెలిపిన గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు. బాపట్ల పర్చూరులో రెండో పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం. పాల్గొన్న కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు. తమిళనాడులో జరిగిన మురుగన్ మహాభక్త సమ్మేళనం. పాల్గొన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు. 14 ప్రాంతాల నుంచి ఒలింపిక్ రన్ ద్వారా చేరుకున్న విద్యార్థులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టారు. మట్టితో చేసిన ఇటుకలను వాడి పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక యువత, స్థానిక వాసులతో సండే బ్రిక్స్ ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని ఆదివారం కొత్తగూడెం ప్రగతి మైదాన్లో ప్రారంభించారు. బెంగళూరుకు చెందిన వ్యక్తి సహాయంతో మట్టి ఇటుకలను ఎలా చేయాలో శిక్షణ ఇప్పించారు. ఈ బ్రిక్స్ చేస్తున్నారు. శిక్షణ అనంతరం ఒక్కో మండలానికి ఒక్కో మిషన్ను కేటాయిస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వీటిని ఉపయోగించాలని తెలిపారు. తొలుత మట్టి ఇటుకలతో స్కూల్ ప్రహరీ గోడల నిర్మాణం చేపడతామని, ఆ తర్వాత వంటగదుల నిర్మాణం, అదనపు పాఠశాల గదులు కూడా ప్రారంభించే ఆలోచన చేస్తామని తెలిపారు. పర్యావరణ హితులు ముందుకొచ్చి తక్కువ ఖర్చుతో పర్యావరణాన్ని కాపాడుతూ మట్టి ఇటుకల వాడకాన్ని పెంచాలని పిలుపునిచ్చారు. నేటి తన ఉన్నత స్థితికి కారణమైన విద్యాబుద్ధులు నేర్పినటువంటి విఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయడం కనీస బాధ్యతగా భావించి ఆధునీకరించినట్లుగా రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు విఆర్ హై స్కూల్లో చేస్తున్న అభివృద్ధి పనుల పురోగతిని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, సుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిలతో కలిసి మంత్రి నారాయణ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్నంగా ప్రవేశపెట్టిన P4 పద్ధతిలో అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. చిన్నతనంలో తనకు విద్యాబుద్ధులు నేర్పించి ప్రస్తుత స్థితికి కారణమైన విఆర్సీ పాఠశాలను అభివృద్ధి చేయడం కనీస బాధ్యతగా భావించానని, ఇందుకు తన కుమార్తెలు ముందుకొచ్చి విఆర్సీ ఆధునీకరణలో భాగం పంచుకున్నారన్నారు. పేద, నిరుపేద విద్యార్థులకు ప్రాధాన్యతనిచ్చి వారికి అడ్మిషన్లు కల్పించడం జరిగిందన్నారు. అయితే అడ్మిషన్ల కోసం విపరీతమైన డిమాండ్ వచ్చిందన్నారు. దాంతో 1 నుంచి 9వ తరగతి వరకు 2 సెక్షన్లకు బదులుగా 3 సెక్షన్లు ప్రారంభిస్తున్నామని తెలిపారు. వచ్చిన దరఖాస్తుల్లో అతిపేద విద్యార్థులను గుర్తించి ప్రవేశాలు కల్పించామన్నారు. ఇదే స్కూల్ పైన 2014-19లో కొన్ని క్లాస్ రూమ్లు ఉంటే ఆ రోజు మేయర్ అజీజ్ గారితో మాట్లాడి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా కాలేజీ పెట్టండి 11th and 12th ఒక 300 పిల్లలు తీసుకుంటాం. అందులో 150 ఈ యొక్క కార్పొరేషన్ నుంచి, ఒక 150 ఇతర జిల్లాలలో కూడా, మొత్తం 300 మందికి ఒక రెసిడెన్షియల్ పెడతాము. నారాయణ ఇన్స్టిట్యూషన్స్ స్టాఫ్ ఇస్తాను. వాళ్ళ దగ్గర మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి ఐఐటి, ఎన్ఐటి మీట్కి చేయిస్తామంటే వెంటనే మున్సిపల్ కార్పొరేషన్ తరఫున చక్కగా ఫుడ్ ఏర్పాటు చేశారు. టీచింగ్ స్టాఫ్ అదంతా నేనే ఇచ్చాను. నెలకు 6 లక్షలు ఖర్చు పెట్టాం టీచింగ్ స్టాఫ్. ఎంతోమంది విద్యార్థులు ఎన్ఐటీలు, ఐఐటీలు జాయిన్ అయ్యారు. కానీ గత ప్రభుత్వం హాస్టల్ ఇచ్చేసింది.
జనగామ జిల్లా జఫర్గఢ్ మండలంలో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించింది. జఫర్గఢ్ నుంచి దమ్మన్నపేట వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఎలుగుబంటి వాహనదారులకు కనిపించింది. ఉదయం ఎలుగుబంటి సంచరిస్తుండటంతో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు స్పందించి ఎలుగుబంట్లను బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాజీ సీఎం జగన్ ఇంటిపై కారులో వచ్చిన దుండగులు తాటిపండు విసిరారు. అవి సెక్యూరిటీ బారికేడ్ల వద్ద పడ్డాయి. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీనిపై ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. హైకోర్టు ఆదేశించిన జగన్కు Z+ కేటగిరీ భద్రత కల్పించడం లేదని చెప్తున్నారు. గాంధీ భవన్లోకి గొర్రెలను పంపి వినూత్నంగా నిరసన తెలిపారు గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం నాయకులు. జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ అవకాశం, జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ అవకాశాలు, జీవాలకు వైద్యము ఇన్సూరెన్స్ సదుపాయాలు, యాదవులకు మంత్రివర్గంలో చోటు, యాదవులకు కార్పొరేషన్ చైర్మన్ లో యాదవులు. బాపట్ల పర్చూరులో 2వ పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట మురళి, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు పాల్గొని ప్రారంభోత్సవం చేశారు. అనంతరం రైతులు తీసుకొచ్చిన పొగాకులో తేమ శాతాన్ని వారు పరిశీలించారు. రైతులకు సంబంధించి నమోదు ప్రక్రియ జరుగుతున్న తీరును వారు అధికారులను అడిగి తెలుసుకున్నారు. టీనేచర్ కాకుండా పొగాకులో ఉండే నికోటిన్ కానీ, కలర్ కానీ, ఎరోమా కానీ, ఫ్లేవర్ కానీ రిటైన్ కావాలి. అది FCV2 అప్లై చేస్తాం. తమిళనాడులో జరిగిన మురుగన్ మహాభక్త సమ్మేళనంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. మదురై చేరుకున్న పవన్ను బీజేపీ నేతలు సత్కరించారు. ఆ తర్వాత తిరుప్పంకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆయన దర్శించుకున్నారు. అనంతరం మహాభక్త సమ్మేళనంలో పాల్గొన్నారు. భారీగా ప్రజలు తరలి రావడంతో తమిళనాడు ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి నారాయణ. 415 ఏళ్ల చరిత్ర కలిగిన దర్గాలో రొట్టెల పండుగ ఈ ఏడాది జూలై 6 నుంచి 6 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరగనుంది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అధికారులకు సూచనలు చేశారు. తాగునీటి సరఫరా, శానిటేషన్, రద్దీకి తగ్గ ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లను ఈ నెల 30లోపు పూర్తి చేయాలని సూచించారు. గత టీడీపీ హయాంలో దర్గాలో పారిశుద్ధ్య సమస్యల నివారణకు కీలక చర్యలు తీసుకుంటున్నట్టు గుర్తు చేశారు. ఇక స్వర్ణాల చెరువులో ఘాట్లు, నీటి కాలుష్యం నివారణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అందరికీ నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, ఈ బారా షాహిద్ దర్గా 415 సంవత్సరాల పైగా చరిత్ర కలిగింది అనుకుంటున్నాను. ఎందుకంటే 2014 అప్పుడు ఇది 400 సంవత్సరాల పైగా అన్నారు. 14 అప్పుడు పైగా 404 సంవత్సరాలు ఆ లెక్కేసుకుంటే 415 సంవత్సరాల పైగా చరిత్ర కలిగిన దర్గా ఇది. చాలా పవిత్రమైన దర్గా. ఇక్కడ రొట్టెల పండుగ జరగడం అందరికీ తెలిసిందే. కుల మతాలకు అతీతంగా ఈ యొక్క రొట్టెల పండుగ జరుగుతుంది. ఈ రొట్టెల పండుగకి ఈ యొక్క స్వర్ణాల చెరువులో రొట్టెలు వదిలేవాళ్ళు ఉంటారు, రొట్టెలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా కోరుకొని వచ్చి రొట్టెలు పట్టుకుంటే ఆ కోరిక తీరితే నెక్స్ట్ రొట్టెల పండుగ అప్పుడు మళ్ళీ అదే రొట్టె వదులుతారు. ఇయర్ బై యాక్చువల్గా ఈ రొట్టెలు వదిలేవాడు, పట్టుకునేవాడు పెరుగుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వారు ఏదైతే కోరుకుంటున్నారో వారి కోరికలు తీరుతుంటారు. అంత పవిత్రమైన నమ్మకం కలిగిన ఈ పండుగకి మలకపేటలో బీజేవైఎం ముసారంబాగు డివిజన్ ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ పై ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుల దాడికి పాల్పడ్డారు. టిఫిన్ సెంటర్ ఓపెనింగ్ బ్యానర్ ఏర్పాటు విషయంలో జరిగిన ఘర్షణ కారణంగా దాడి జరిగినట్లు తెలుస్తుంది. ఈ దాడిలో ప్రశాంత్, విజయ్కు గాయాలయ్యాయి.
దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యే అనుచరులు బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖర్, చందు, నవీన్, కిట్టు, అభినవ్ మరియు అతని అనుచరులపై చైతన్యపురి పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఎమ్మెల్యే ఒత్తిడితో పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, పిఎస్లోని తమను దాడి చేసిన వారు బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. నైట్ మేము ఏజెన్సీ వాళ్ళకి ఇచ్చినాము బ్యానర్ కట్టియమని. కట్టిస్తే వాళ్ళు నైట్ ఇక్కడ ఏనిస్తలేరన్న బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. 2 డేస్లో మేము తీసేస్తాము బ్యానరు, ఈ 3 డేస్లలో అయిపోతుంది. ఏజెన్సీ వాళ్ళది ఉన్నది ఇక్కడ బ్యానర్ వేయొద్దని వాళ్ళకు ఏజెన్సీ వాళ్ళకి చెప్పినారంట. ఏజెన్సీ వాళ్ళకి చెప్తే ఏజెన్సీ వాళ్ళు మాకు కాల్ చేసినారు. నాకు నైట్ కాల్ చేసినారు, 11:30కి కాల్ చేసినారు. కాల్ చేస్తే నేను పోయినాను. పోతే అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు కూడా కాల్ చేసినారు, అన్న ఇక్కడ బ్యానర్ ఏనిస్తలేరు, ఇప్పుడు మనం ఏం చేద్దామన్నా, ఈ బ్యానర్ ఏనిస్తలేరు అంటే సరే పక్కకన్నా కట్టించుకుందాం అని చెప్పినాం. అది వాళ్ళు మాటకు మాట్లాడి ఇంకా మీరు ఉల్టా మాట్లాడినారని చెప్పి గలీజ్ మాటలు తిట్టుకుంటా అంతా సుధీర్ రెడ్డి గారి అనుచరులు ఇంకా చంద్రశేఖర్ వారి అనుచరులు వీళ్ళందరూ కలిసి నా మీద దాడి చేసినారు. 40 మంది. ఇంకా మా తమ్ముని మీద కూడా దాడి చేసినారు. ఇక్కడ కడియంతో గుద్దినారు, ఇంకా డొక్కలలో గుద్దినారు. నాకు ఇక్కడ మొత్తం ఫైట్లు కొట్టినారు. ఇక్కడ నెత్తి మీద, ఇక్కడ ఈ రైట్ సైడ్లో. నిన్న డాక్టర్ దగ్గర స్కాన్ చేపిస్తే ఈ సన్న నరాలు ఇట్లా మన ఇంటికదిగా లెక్క ఉంటాయంట, ఇవి మొత్తం ఫ్రాక్చర్ అయినాయంట. అయితే నేను స్కాన్ తీపించిన తర్వాత నేను ఇమీడియట్లీ చైతన్యపురి పిఎస్ సిఐ సార్కి కూడా పెట్టినాను. ఇప్పటివరకు నాకు ఏం రెస్పాన్స్ లేదు. ఏసీపీ సార్ కూడా నేను వీడియోస్ కూడా సీసీ ఫుటేజ్ కూడా పెట్టినాను. మేము బందోబస్తులో ఉన్నాం, అక్కడ ఉన్నాం, ఇక్కడ ఉన్నామని చెప్తారు. 20కి అయింది, ఇలా 23 తారీఖు. ఇంకా వీళ్ళు చర్యలు తీసుకుంటలేరు వాళ్ళపైన. అది ఏదో అక్కడ సుధీర్ రెడ్డి గారి ఎమ్మెల్యే ఉన్నారు అని చెప్పేసి, లోకల్ ఎమ్మెల్యే ఉన్నారని కాబట్టి వాళ్ళు మాకు ఫోన్లు చేపిస్తున్నారు, మాకు ధమ్కీలు ఇస్తున్నారు. కేసు వాపస్ తీసుకోకపోతే పెట్రోల్ పోసి దలగబెడతానని అంటున్నారు. నవీన్, కిట్టు, ఇంకా చింటూ చౌహాన్ అనే అబ్బాయి, వీళ్ళందరూ మెయిన్, ఇంకా ప్రణయ్, వీళ్ళందరూ ఒక 40 మంది దాకా నా మీద దాడి చేసినారు. అది కూడా బార్డర్ మీద అయ్యింది. అన్న ఇక్కడ రా అన్న అని చెప్పి చేతేసుకొని పోయి అక్కడ చీకట్లకు తీసుకుపోయి 40 మంది అటాక్ చేసినారు. ఈ అబ్బాయి మీద, నా మీద. నా పేరు ప్రశాంత్, కర్ణం ప్రశాంత్, ముస్లింబాగ్ డివిజన్ జనరల్ సెక్రటరీ నేను. ఇట్లా మార్నింగ్ లోకల్ కార్పొరేటర్ గారికి కూడా నేను ఇన్ఫార్మ్ చేసినాను, ఇట్లా అన్న అయిందన్న సంగతి అన్న అని చెప్పి. ఇప్పుడు మాకు చర్యలు ఎవరు తీసుకుంటలేరు లోకల్ డివిజన్. దాని తర్వాత సీసీ ఫుటేజ్ తీసిన ఈ నొల్లి అయిపోయిన తర్వాత మా తమ్ముని వాళ్ళు, మా అన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళారు. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత అదే వాళ్ళు మళ్ళీ రిటర్న్ నా గోల్డ్, నా చైన్ కూడా నా రిఫ్టీ చేసినారు. చైన్ కూడా నా కాన్సన్ట్రేషన్ మొత్తం నా చైన్ మీద ఉండే సార్. నా చైన్ 3 ముక్కలు అయింది. 7 గ్రామ్స్ దాంట్లో చైన్ 7 గ్రామ్స్ పోయింది గోల్డ్. ఒకడు గనెట్లు పడతాడు, ఒకడు చాకులు చూపిస్తుండే, ఏడ పడితే ఆడ ఫైట్లు కొట్టేసినారు. ఇక్కడ మొత్తం ఇక్కడ మన రిప్స్ మీద, ఇక్కడ రిప్స్ మీద కొట్టినారు, ఇంకా పక్కలలో గుద్దినారు. తర్వాత వాళ్ళు కొట్టి వాళ్ళే పిఎస్కి వెళ్ళిపోయినారు. నేను ఇమీడియట్లీ డైరెక్ట్ 100 డైల్కి చేయకుండా మా ఫ్రెండ్స్ వాళ్ళు నన్ను చూసి వాళ్ళు భయపడిపోయి వాళ్ళు 100 డైల్కి ఫోన్ చేసినారు. అక్కడ నాకు తెలియకుండా నేను డైరెక్ట్ ఏసీపీ సార్కి ఫోన్ కొట్టిన. ఏసీపీ సార్కి ఫోన్ కొడితే ఇమీడియట్లీ నేను పంపిస్తున్నా బాబు అని చెప్పారు. అప్పుడు అది పోలీస్ రక్షక్స్ వచ్చినాయి, మలక్పేట వచ్చింది, చైతన్యపురి బార్డర్ మీదకి వచ్చినది. ఈ చైతన్యపురి సెక్టర్ వాళ్ళు వచ్చినారు, మలక్పేట సెక్టర్ వాళ్ళు వచ్చినారు. వచ్చిన తర్వాత వాళ్ళు అంతకుముందుకి తీసుకొని వెళ్ళిపోయినారు. 40 నన్ను కొట్టిన తర్వాత కూడా వాళ్ళంతలో వాళ్ళే ముందు పోయి పిఎస్లో కంప్లైంట్ పెట్టినారు. నా మీద పిటి కేసు పెట్టినారు. నిరంజన్ సార్ అని సార్ పిటి కేసు చేసినారు. పిటి కేసు చేసిన తర్వాత నేను సార్ మళ్ళీ అదే ఒక వేరే అతను వచ్చి కాంప్రమైజ్ చేసి మమ్మల్ని బయటికి తీసుకొని వచ్చినారు. రేపు పోయి కోర్టుకు పోయి ఫైన్ కట్టుకోరని చెప్పి మా మీద కేసు వేసేసారు. దాని తర్వాత మేము ఇంటికి వచ్చిన తర్వాత తెల్లారి మార్నింగ్ కంప్లైంట్ చేయడానికి పోతే మేము మా లోకల్ కార్పొరేటర్స్ గారు మేము అందరం వెళ్ళినాం, పోయి మాట్లాడితే సిఐ సార్ కేసు బుక్ చేస్తాను, ఇప్పటివరకు ఇంతవరకు కూడా కేసు బుక్ చేయలేదు. దయచేసి సిఐ సార్ గారు మీరు ఎట్లయినా మాకు న్యాయం చేయాలని అనుకుంటున్నాను సార్. నేను
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వైద్య పరీక్షల కోసం ఆయనను అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించి తిరిగి జిల్లా జైలుకు తరలించారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఒలింపిక్ డే వేడుకలు నిర్వహించారు. 14 ప్రాంతాల నుంచి ఒలింపిక్ రన్ ద్వారా విద్యార్థులు ఇక్కడికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, మంత్రి వాకటి శ్రీహరి, పారా ఒలింపిక్ పథక విజేత దీప్తి జివాంజీ పాల్గొన్నారు. జయేష్ రంజన్ సార్కి, ఆ తర్వాత ఐపీఎస్ అధికారి ఐజీ స్పోర్ట్స్ అండ్ వెల్ఫేర్ రమేష్ సార్కు ఒకసారి గట్టిగా పోలీస్ స్టేషన్ చప్పట్లు కొట్టాలి. ఆ తర్వాత ఆగిపోయి చెప్పట్లు రేడియో చూస్తూ పోతండి. అరుణ్ కుమార్ యాదవ్ తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ గౌరవంగా చెప్పుకుని కోచ్ అన్నట్టు సురేష్ గౌరవ క్రీడా శాఖ మంత్రి గారికి దయచేసి అందరూ అక్కడే ఉండండి. నేషనల్ యాంథమ్తో క్లోజ్ చేద్దాం. బాపట్ల జిల్లాలో మంత్రి లోకేష్ కు పార్టీ శ్రేణులు అడుగడుగున స్వాగతం పలికాయి. జే పంగులూరు, ఆరికట్లవారిపాలెం, గంగవరం గ్రామాల్లో మంత్రి లోకేష్ కు జన నీరాజనం పట్టారు. పుష్పగుచ్చాలు, పూలమాలలతో మంత్రి లోకేష్ కు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికాయి. ప్లకార్డులు, ఫ్లెక్సీలతో పాటు బాణసంచ కాల్చుతూ సంబరాలు చేశారు. మహిళలు కూడా మంత్రి నారా లోకేష్ రాకను పురస్కరించుకుని దారి పొడవునా ఘన స్వాగతం పలికారు. మంత్రి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఫోన్ ట్యాంపరింగ్కు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై సోమవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎలక్షన్స్లో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో యనుమల కొండల్ రెడ్డి, నేను హరివర్ధన్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మా ఫోన్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించారని తెలిపారు. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డి తన ఫోన్ ట్యాప్ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సుమారు 600 మందికి పైగా సినిమా వాళ్ళు, లీడర్ రవి పైగా ఫోన్లు ట్యాంపరింగ్ చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరంన్నర క్రితం ప్రజల దీవెనలతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని జోడెడ్ల పరుగులు పెట్టిస్తూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా దేశంలో ఏ రాష్ట్రము చేయని అనేక అద్భుతమైన కార్యక్రమాలు ఈనాడు గడిచిన 18 నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో చేసుకోగలిగాం. దానికి కారణం తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆశీస్సులు, ముఖ్యంగా పేదవాళ్ల దీవెనలు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం పరిపాలించే రాష్ట్రాలు
ఈ దేశంలో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కూడా పేదవాడికి సన్నబియ్యం ఇయ్యాలనే ఆలోచన ఆ ప్రభుత్వాలకు రాలే. కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడు సన్నబియ్యాన్ని తినిపించాలి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం ఇయటమే కాకుండా గడిచిన 10 సంవత్సరాలలో పేదవాడికి తెల్ల రేషన్ కార్డు ఇవ్వాలని కానీ, ఎవరి పేరైనా మిస్ అయితే ఆ కార్డులో పేరు యాడ్ చేయాలని కానీ ఆ ప్రభుత్వానికి ఆలోచన లే. బై ఎలక్షన్లు ఎక్కడొస్తే అక్కడ మట్టుకు రేషన్ కార్డులు ఇవ్వటం, ఓటర్లని ప్రభుత్వ సొమ్ముతో పరోక్షంగా బ్రైబ్ చేసిన ఆ ప్రభుత్వానికి మొన్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు తగు గుణపాఠం చెప్పారు. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఉదయం మాదక ద్రవ్యాలు వినియోగించడంపై వచ్చే దుష్ప్రభావాలపై ప్రజలు చైతన్యవంతులు కావాలని ఏసీపీ స్రవంతి రాయ్, సిఐ లక్ష్మీనారాయణ పేర్కొంటూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. మత్తు పదార్థాలు సేవిస్తే వారి జీవితాలు పూర్తిగా నాశనమవుతాయని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ప్రజలకు వివరిస్తూ నిర్వహించిన ఈ ర్యాలీలో నవజీవన్ బాలికలు, బాలురు, పలు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటివరకున్న జ్యోతిబా టీవీ న్యూస్. నమస్తే.